కేసీఆర్ మా నాయన మా తండ్రి మాకు ఇంత తక్లీఫ్ పెట్టలేదు. కరెంటు ఉండకు వచ్చింది, నీళ్లు లేవు, మన్ను లేవు. కేసీఆర్ తీసుకొచ్చిండు. కేసీఆర్ వాడు ఇంటింటికి నల్ల ఇచ్చిండు, ప్రతి గల్లీలా. వీడేం చేసిండు, మందిని కోస్తున్నాడు. ఇది ఏం కోసినట్లే కాదా ఇది? ఇది ఎంత బర్బాది. ఇప్పుడు వాళ్ళు గరీబ్ వాళ్ళు ఏడ బతుకుతారు బెట, చెప్పు నువ్వే. ఇప్పుడు మళ్ళీ 4,000 పింఛన్ ఇస్తాను, 4,000 పింఛన్ ఇస్తాను. ఏడ ఇస్తున్నాడు వాడు? అదే 2,000 కేసీఆర్ 3 నెలలు ముంచేసిండు. అది అవి కూడా సరిగ్గా వస్తలేవు. 500కి గ్యాస్ సిలిండర్ అన్నాడు, మళ్ళీ 500 లేదు, ఏది లేదు, ఏది లేదు. ఎవరి పాలన మంచిగా ఉండే? మళ్ళీ కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా లేకపోతే కేసీఆర్ జిందాబాద్? ఇప్పుడు గుర్తుకొస్తుండే నేను వేయలేదు బేట. నేను హైదరాబాద్ లో సంగారెడ్డి దాకా ఒక ఓటు పడలేదు వానికి, అందుకే ఇట్లా చేస్తున్నా. ఎట్లుంది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం మాకు ఇందిరమ్మ ఇల్లు లేదు, మేము సొంతంగా ఉన్నామమ్మా. మాకు ఏం ఇందిరమ్మ వద్దు, దండం. నాకు ఇది బాధ ఉన్నది, వాళ్ళ నోట్ల మన్ను పోసే అది కారు చూడు ఆడ ఎట్లా అయిపోయింది. కార్లను కూడా కూల్చేసినారా? చూడు ఎవడు కట్టేసాడు అది.